ఒక కళ చిత్రీకరమై నిలుస్తుంటే, కలలో నిలిచి ఉన్న పట్టబడిన ఆ ప్రయత్నాలలో ఆశ ఏదైనాను సరే నిజస్వరూపం దాల్చటం లేదని అన్నప్పుడు కూడా మనలో మార్పు వస్తుందన్నట్లు. ఎలా శ్రమలో మనం నల్లగొట్టబడుతూ ఉంటే ఇక్కడ మార్పు వస్తుంది. అది ఎటువంటిదైనాను సరే దైవ నిర్ణయం మాత్రమే నెరవేర్చబడుతుంది. ఒంటరిగా తన సొంత స్థలాన్ని, తన సొంత బంధువులను, తన సొంత గ్రామాన్ని, స్వదేశంను విడిసి తన మనుషులను విడిచిపెట్టి గమ్యము తెలియని రీతికి తెలియకానే ఆయన ప్రయాణం సాగించాడు. ఆ కళ దర్శనం మదిలో మెదులుతుంది. అయినను సరే చూస్తున్న వారికి వింతగా అనిపించచ్చు, అవమానంగా మారచ్చు. శత్రువులందరూ బాధ పెట్టిన ఆ మరణం అవ్వాలనే అంతగా శత్రువులు బాధ పెట్టిన దాన్ని బట్టి మరణం అవ్వాలంత అంతగా గుండెలు పిండేసినా సరే కళ హృదయంలో కదులుతూనే ఉంటుంది. అలా కదులుతున్నప్పుడు ఆశ లేదు మనకు అక్కడ. మనం ప్రజలందరి ఎదుట, శత్రువుల ఎదుట మనం దోషులుగా కనబడుతున్న రోజులు మనకు ఎప్పుడు మన ముందుంటాయి. కానీ